నమస్కారం. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తెలుగువారి ముఖ్యమైన పండగల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంక్రాంతి. 3 రోజులు జరుపుకునే అతి పెద్ద పండగగా తెలుగువారికి ఇది చాలా కాలం నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండగ. మరి ఇలాంటి పండగ తాలూకా వైశిష్ట్యం ఏమిటి? ఈ పండగ వెనకాల ఉన్నటువంటి అనేక అంశాలను మనతో ఇవాళ చర్చించుకోవటానికి మనం ఇవాళ భక్తి టీవీలో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి భక్తి టీవీ సాదర స్వాగతం పలుకుతోంది. మనతో ఈరోజు ఈ విషయాలన్నింటినీ ముచ్చటించడానికి, ఈ పండగ ఆంతర్యాన్ని తెలియచేయడానికి అనేక మంది అతిథులు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. మనతో ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అలానే పండగలు, పర్వదినాలు, వాటి తాలూకా ఆంతర్యాన్ని చక్కగా వివరించడానికి ఈరోజు మనకి స్టూడియోకి వచ్చారు. అలానే కొండవీటి జ్యోతిర్మయి గారు, ఆధ్యాత్మిక గాయని. వారు కూడా ఈరోజు మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలానే డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ జ్యోతిష్యులు. అసలు గ్రహగతుల ప్రకారం పండగ తాలూకా వైశిష్ట్యాన్ని ఏంటో మనకు తెలియచేయడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. అలాగే ఈరోజు మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ సౌమిత్రి వేణుగోపాలాచార్యులు గారు, జ్ఞానానంద దర్శిని వ్యవస్థాపకులు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతోంది భక్తి టీవీ. తెలుగువారు అత్యంత ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ వెనుక ఆంతర్యం ఏమిటి? గ్రహగతులను సంబంధించి ఈ పండుగ జరుపుకుంటారు, సూర్యుడి గమనానికి సంబంధించి ఈ పండుగని జరుపుకుంటారు అని మనకు తెలుసు. మరి ఈ విషయాల గురించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారిని అడిగి అసలు ఎందుకు ఈ పండుగని 3 రోజుల పాటు జరుపుకుంటారు, ఈ పండుగ వైశిష్ట్యం ఏంటో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు, 3 రోజుల పాటు సంక్రాంతిని అతి పెద్ద పండుగగా తెలుగు లోగిళ్లలో జరుపుకుంటూ ఉంటారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఒక వాస్తవం గమనించాలంటే త్రిసత్యావై దేవా, దేవతలు శబ్దమునందు అంటే మూడిటి యందు సత్యత్వ బుద్ధి కలిగిన వారు అని వేదం చెప్తూ ఉంది. ఆ దృక్కోణంలో మనకు ఈ పండగ మొత్తాన్ని గమనించినట్లయితే ఒక కృతజ్ఞతాపూర్వకమైన భావనను ప్రకటించే పండుగ అని చెప్పాలి. ఎందుకనంటే మనకి భగవంతుని ప్రార్థించాలండి. ఎందుకు ప్రార్థించాలి అంటే నాకేదో కావాలి అని ప్రార్థించాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకనే మనకి మృక్కిన వరమీని వెలుపు గ్రక్కున విడువంగవలయు గదరాసుమతి అనేది బాగా ప్రసిద్ధమైపోయింది. కానీ భగవంతుని ప్రార్థించేది మనకు కొత్త కోరికలు తీర్చడం కోసం కాదండి, మనకు అందించినటువంటి సౌకర్యాలకు కృతజ్ఞతను అందించడం కోసం. ఆ దృక్కోణంలో ఇది పంట చేతికి వచ్చే పండగ. ఆ పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని అనుభవించాలి మనం. ఆ అనుభవించడానికి ముందు కావాల్సినది ఏమిటి అంటే భోగానుభవం కదా. ఈ భోగానుభవానికి సంకేతం భోగి. ఆ కారణంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మనం గమనిస్తే ఏ భోగాన్ని అనుభవించాలన్నా వ్యక్తికి తప్పనిసరిగా ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యాన్ని అందించేటువంటిదే ఆ రోజు చేసే అభ్యంగ స్నానం. ఆడ తర్వాత ఆ భోగాన్ని మనం అనుభవించే యోగ్యత కలగాలంటే దానం చేయాలి. ఆ దానం చేయడానికి సంకేతమే మనకు పిల్లలుంటే వాళ్ళకి భోగిపళ్ళు పోసి ఆ తర్వాత అందరికీ వాయినాలు ఇచ్చి అందరినీ ఆనందపెడుతూ ఉంటారు. ఈ విధంగా దానం చేయడం ద్వారా మనకి పూర్తి అనుభవయోగ్యత వస్తుంది. అంతే సంక్రాంతి నాడు కూడా మనం చేసే విధానాలే అని నేను ఒక కూష్మాండ దానం దగ్గర నుంచి, పెరుగు దానం దగ్గర నుంచి, ధాన్యాల దానం దగ్గర నుంచి, బంగారం దానం దగ్గర నుంచి అన్నీ కూడా దానాలే. ఈ దానం చేయడం ద్వారానే మనకు అనుభవయోగ్యత వస్తుంది అనేటువంటి భావనతో. ఇక అంతేకాకుండా మనం అనుభవిస్తున్నప్పుడు కూడా అనుభవించలేని వాళ్ళు కొందరు బాధపడుతుంటారు. వాళ్ళ దృష్టి దోషం మనని బాధించకుండా ఉండాలి. అందుకే భోగిపళ్ళు పోయడం. ఆ భోగిపళ్ళు పోసినప్పుడు దిష్టి తీసి పోస్తుంటారు అనమాట పిల్లలకి, ఆ దిష్టి తొలగాలనే భావంతో. ఈ భోగి అనేది అయిపోయిన తర్వాత ఈ భోగి నాడే మనకు ఇంకో విశేషం ఏంటంటే గోదాదేవికి సకల భోగభాగ్యములను ప్రసాదిస్తూ వివాహం చేసుకున్నటువంటి వాడు శ్రీరంగనాయకుడు అనే భావన. అందుకని భోగాలను ఇచ్చేది కాబట్టి భోగి అనేటువంటి భావన. ఇక సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. ఇది ప్రతి మాసంలోనూ వస్తుంది. కానీ దశమ స్థానం అనేటువంటిది సూర్యునకు బలిష్టమైన స్థానంగా, దిగ్బలాన్ని ఇచ్చేటువంటి స్థానంగా చెప్పబడుతుంది. దిగ్బలం అంటే అర్థం ఏంటంటే సమస్య పరిష్కార శక్తిని కలిగించే శక్తి అని. ఏ వ్యక్తికైనా సమస్యలను అధిగమించే శక్తి ఉన్నప్పుడే వ్యక్తి ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. విశేషించి సూర్యుడిని మనం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మేషం నుంచి ఆ
సంక్రాంతికి విశేషమైనటువంటి ప్రభావం ఉంది. ఇంకా విశేషించి పంటలన్నీ చేతికి వచ్చినటువంటి సమయం కాబట్టి మనం అన్ని రకాలుగాను కూడా స్వేచ్ఛగా దానాలు చేసుకునేటందుకు, బంధువులకు పెట్టుకునేటందుకు, అందరినీ ఆనంద పెట్టేటందుకు అనువైన పండగగా పెద్ద పండగ అయింది. ఆ తర్వాత కనుమ రోజున ఏం చేస్తాము అంటే గోపూజ, అలాగే వృషభాలకి అలంకారము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అంటే అర్థం ఏంటంటే అక్కడ కూడా పశువులు మన పంటలకు ఉపకరించాయి కాబట్టి వాటికి కూడా కృతజ్ఞత చెప్పుకోవడం, అలాగే పక్షులకు కృతజ్ఞత చెప్పుకోవడం. పక్షులు ఏం చేస్తాయంటే పంటల మీద వాలి అక్కడున్న పురుగులను తినేస్తుంటాయి. ఆ కారణంగా వాటికి కూడా మనం సంతోషాన్ని కలిగించడం. ఇలా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా కృతజ్ఞతాభావాన్ని వ్యక్తీకరించేటువంటి పెద్ద పండగ అని మనం అర్థం చేసుకోవచ్చు. అనంతలక్ష్మి గారు, మనం చూస్తే కనుక ప్రతి పండగ వెనుక, ముఖ్యంగా మన హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో కూడా ప్రతి పండగ వెనుక ఏదో ఒక ఆంతర్యం దాగి ఉంటుంది. ఈ పండగ వెనుక అట్లా ఎలాంటి ఆంతర్యం ఉందంటారు? మనకి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి కాలంలో వచ్చేది అనేటటువంటి అర్థంలో మకర సంక్రాంతి అని చెప్తూ ఉన్నాం. ఇది పెద్ద పండగ అని కూడా అన్నారు. పెద్ద పండగ అంటే చాలా వైభవోపేతంగా పెద్ద ఎత్తున చేసుకునేటటువంటి పండగ అనే అర్థంతో పాటుగా ఇది 4 రోజులకి విస్తరించినటువంటి పండగ. మకర సంక్రమణం జరిగేటటువంటిది ఈనాటి లెక్కల ప్రకారం క్రీస్తు శకాన్ని అనుసరించి మనం అనుసరించే ఈ క్యాలెండర్ లెక్కల ప్రకారం జనవరి 14 కానీ జనవరి 15 కానీ వస్తూ ఉంటుంది. ఈ ఏనాడు మకర సంక్రమణం వస్తుందో ఆనాడు సంక్రాంతి అని, దానికన్నా ముందు రోజుని భోగి అని, ఆ మరునాటిని కనుమ అని, ఆ తర్వాత వచ్చేటటువంటి రోజుని ముక్కనుమ అని కూడా చెప్తూ ఉంటాం. అంటే 4 రోజుల పాటు విస్తారంగా పెద్దగా జరుపుకునేటటువంటి పండగ. అంతేకాకుండా ఇది పెద్దల పండగగా కూడా చెప్తారు. అంటే పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి వారిని తలుచుకుంటూ వారి యొక్క అనుగ్రహంతో తమ జీవితం చక్కగా కొనసాగాలని, చక్కని సంతానం కలగాలని వాళ్ళని ప్రార్థించేటటువంటి పండగగా కూడా మనకి ఇది కనపడుతూ ఉంది. దీని వెనకాల ఆంతర్యం చెప్పాలంటే ఈ ఒక్క పండగే కాదండి, భారతీయులు జరుపుకునేటటువంటి ప్రతి పండగ వెనకాల కూడా ఖగోళపరమైనటువంటి విజ్ఞానం దాగి ఉంది, ఆరోగ్యపరమైనటువంటి విజ్ఞానం తెలియజెప్పబడుతూ ఉంది. వ్యక్తి తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సినటువంటి సాధనాపరమైనటువంటి విశేషాలు ఇందులో సంకేతంగా ఇమిడ్చి చెప్పబడుతూ ఉంటాయి. తాను ఉండేటటువంటి సమాజం పట్ల తాను ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటి సామాజిక స్పృహ ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి బహుళార్థ సాధక ప్రణాళికలు అని చెప్పబడేటట్టుగా ఉంటాయి మన పండుగలన్నీ. ఖగోళ శాస్త్ర విషయం అంతా వివరంగా మనకి ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పారు. ఇంకా తర్వాత ఆరోగ్యపరంగా గనక చెప్పినట్టయితే ఇది బాగా చీకట్లు దట్టంగా ఉండేటటువంటి కాలం, చీకట్లు దట్టంగా ఉండేటటువంటి కాలం, చలి బాగా ఉండేటటువంటి కాలం, అందువల్ల ఎక్కువసేపు పడుకుందాం అనిపించేటటువంటి కాలం. కనుకనే తెల్లవారుజామున లేచి గొబ్బెమ్మలు పెట్టుకోమని, ముగ్గులు వెయ్యమని, ఇలాంటి విశేషాలన్నీ మనకి చెప్పి ఆ రకంగా మనని ఆరోగ్యపరంగా ఉండేటట్టుగా మలుస్తూ ఉంటారు. దీనికన్నా ముందు ఒక నెల రోజులుగా నెలపట్టడం అనేటటువంటి కార్యక్రమం డిసెంబర్ 16వ తారీఖు నుంచి మొదలవుతుంది. అందుకు ఇది మనకి పెద్ద పండగ. ఈ 4 రోజులే కాకుండా అంతకుముందు నెల రోజులు ఈ పండగకి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. ఇంకా భోగి నాడు నువ్వుల నూనె ఒంటికి రాచుకుని, నువ్వుల పిండితో ఒళ్ళు రుద్దుకుని, గోరువెచ్చని నీళ్ళని రాగి కాగులో కాచినటువంటి వాటిని సూర్యోదయానికన్నా చాలా ముందుగా స్నానం చేయాలని చెప్పారు. ఇది ఉష్ణాన్ని కలిగించి చక్కగా శరీరంలో ఉండేటటువంటి రక్త ప్రసరణ సవ్యంగా జరిగేటట్టుగా చేస్తుంది. అట్లాగే తిల్ సంక్రాంతి అంటూ ఉంటారు. అంటే మనకు ఆంధ్రులు ఈ పదం వాడరు, మరాఠీలో వాళ్ళు తిల్ సంక్రాంతి అనే అంటారు. నువ్వులని ఒకరికొకరికి ఇచ్చుకోవడం. నువ్వులని ఇచ్చినట్టయితే ఎవరు దానం గ్రహించరు గనక దాన్ని బెల్లంతోనో చక్కెరతోనో కలిపి ఇచ్చుకునేటటువంటి పద్ధతి ఉంది. ఇలా ఆరోగ్యపరంగా ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఇంకా బొమ్మల కొలువులు కళాత్మకతని మనకి చూపించేటటువంటివి, ఆ తరువాత స్త్రీల చిత్రలిపి అని చెప్పబడేటటువంటి ముగ్గులు, ఇవి కాకుండా భోగిపళ్ళు పోయడం లాంటివి సామాజిక స్పృహని తెలియచెప్తూ ఉంటాయి. కృతజ్ఞతావిష్కరణ గురించి మనకి వారు చెప్పేసుకున్నారు.
ఇప్పటికే. చక్కనైన అంశాలు. మన పండుగల్లో చూసుకుంటే కనుక అనేక సంబరాలు కనిపిస్తూ ఉంటాయంటారు. మరి ఇలాంటి సంబరాలన్నింటినీ కూడా మన జానపద గేయాల్లో కూడా చూపించడం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి జానపద గేయాలు ఈ భోగి సంక్రాంతుల గురించి ఉన్నాయా జ్యోతిర్మయ్య గారు? ముఖ్యంగా మీరే చెప్పాలి ఈ విషయం. తప్పకుండా ఉన్నాయమ్మా. మనకు జానపదం లేకుండా అసలు పండుగలే లేవు. జానపదులు ఉంటేనే మనకు పండుగలు వచ్చాయి. వాళ్ళ పాటల ద్వారా మనకి స్ఫూర్తి కలిగింది. తద్వారా సమష్టి జీవనం వచ్చింది. ఇప్పుడు మనం జరుపుకునేటువంటి భోగి కూడా అంతే. బలిచక్రవర్తిని గురించి ఒక కథ చక్కగా చెప్పబడి ఉంది. అయితే ఈ సంప్రదాయం మనకి ఇటువైపు తెలియదు, కేరళ వైపు బాగా చేస్తారు. ఏమనంటే బలిచక్రవర్తిని పాతాళానికి తోసేశాడు అని చెప్పాను. కాదు, భక్తులను తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. అందుకని ఈ భోగి రోజు భగవంతుని దగ్గరగా ఉండేటువంటి ఒక సందర్భాన్ని మనకు అవగతం కావడానికి, అర్థం కావడానికి బలి యొక్క కథ ఏదైతే ఉందో దాన్ని స్మరించుకొని ఈ భోగి పండుగని చేస్తారు. అయితే ఫోటో ఏదన్నా పెట్టాలి కదండి అని మీరు అడగొచ్చు. అవసరంలా, కలశంలో ఆవాహన చేసి బలిని పూజ చేస్తారు. అట్లా మంచి సంప్రదాయం వాళ్ళకి ఉన్నది. మనం కూడా అట్లా చేసుకోవాలి. అప్పుడు ఆ భోగి పళ్ళు పిల్లలకి పోసినప్పుడు అందరి పిల్లల తల్లిదండ్రులు అందరి పిల్లలకి పోస్తారు, ఏమీ భేదం లేకుండా. అంటే అందరం కలిసి ఇట్లా ఉంటే, అంటే సమష్టి జీవనం ద్వారా మనందరికీ ఈ పండుగ ఉన్నది తప్పించి విడివిడిగా కాదు అని చెప్పడం. అలా జానపదులు కూడా ఇలాంటి సంబరాలని మీరు అన్నట్టుగా చాలా చక్కగా గేయాల్లో పాటలుగా పాడుకున్నారు. అట్లాంటి సంకీర్తనల్లో మనకు అన్నమయ్య చెప్పినటువంటి గొబ్బెమ్మలు పెట్టుకుంటారని అమ్మ చెప్పారే, చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకొని దాని చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చక్కగా పాటలు పాడుకునేవారు. ఇలాంటి జానపదాలు కొన్ని వందల జానపదాలు అన్నమయ్య చూశాడు. గొబ్బెలు, యాల, యాతం, చిలక, హంస, తోలుబొమ్మలు, తందనాన, చాగుబళ ఇలాంటి అనేక జానపదాలని ఒక క్రమబద్ధీకరణ చేశాడు అన్నమయ్య. దాంట్లో మనకు లభించేటువంటి గొబ్బి పాట ఒకటి. అది కొండ గొడుగుగా గోవులగాచిన కొండుగ శిశువుకు గొబ్బెళ్ళో, కొండ గొడుగుగా గోవులగాచిన కొండుగ శిశువుకు గొబ్బెళ్ళో, దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బెళ్ళో, కొలని దోపరికి గొబ్బెళ్ళో, యదుకుల స్వామికి ని గొబ్బెళ్ళో, కొలని దోపరికి గొబ్బెళ్ళో, యదుకుల స్వామికి ని గొబ్బెళ్ళో అని ఇలా సంకీర్తన చేయగా మీకన్నానే అనేక జానపదాల్లో జాజర్ కూడా ఒకటి. అంటే ఇప్పుడు భోగి పళ్ళు పోస్తున్నారు, అట్లాగా అందరి మీద పూలు, గంధము, పుప్పొడి, మల్లెలు, మొల్లలు చల్లుకుంటే మనందరికీ తెలిసిన సంకీర్తన జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, చల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా. అంటే ఈ నేపథ్యాన్ని అంతా అన్నమయ్య చూసి మనకు సంకీర్తనగా ఇచ్చాడు. ఇప్పుడు మనం అవి పాడుకోవడమే చేయాల్సిన కర్తవ్యం. ఇంకా ఆనాడు జరిగే అన్ని కూడా కళ్ళకు కట్టే విధంగా వర్ణించి అప్పుడు చెప్పబట్టి ఇప్పటికి కూడా మనం ఆ సంప్రదాయాలన్నీ గుర్తు చేసుకుంటానికి అవకాశం కలుగుతుంది. అట్లాగే ఈ జానపదాల్లో చెప్పినటువంటి జాజర్లో మరొకటి చల్లరి హైపై జాజర జాజా, చల్లగా సరసప్పు జాజర జాజా, చల్లరి హరిపై జాజర జాజా, చల్లగా సరసప్పు జాజర జాజా అని ఈ సంకీర్తన. ఎన్ని సంకీర్తనలు మన జానపదులు చెప్పగా మనకది ఉండగా దాని ఒక క్రమంలో పెట్టగా మనం ఇట్లా పాడుకుంటున్నామంటే నిజంగా ఇది పెద్ద పండగ అని ఒక్కటే పద్యమే కాదు, సమష్టి జీవనానికి ఒక గురు. సౌమిత్రి గారు, మీరు వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఈ భోగికి అలానే సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అమ్మ చెప్పినట్టుగా నెల రోజుల ముందు నుంచే ఈ సంబరం మొదలవుతుందన్నారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా కూడా ఈ భోగికి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా అంటూ ఉంటారు. మరి ఆ ప్రాధాన్యత ఏంటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురుభ్యో నమః. జ్ఞాన ఆనందస్వరూపం భగవంతుడు.
భౌతికమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళకి పైన ఉండే చెట్టు దానికి ఉండే ఫలాలు కనిపిస్తాయి. జ్ఞానులకు దాని లోపల ఉండే వేర్లు కనిపిస్తాయి. ఆ వేర్లు చక్కగా ఉన్నప్పుడే ఈ చెట్టు భద్రంగా ఫలాల్ని పుష్పాల్ని ఇచ్చి అందరికీ భోగాన్ని ఇవ్వగలదు. మరి ఈ సమస్తమైనటువంటి లోకానికి భోగాన్ని ఎవరు ప్రసాదిస్తున్నారు అంటే మనం ఇవాళ అనుభవించేటటువంటి సకల భోగములు భూమి నుండి వచ్చినవి. ఆహార ఔషధ వస్తు పదార్థములన్నీను. కనుక భూమాత అని మనం భూదేవికి నమస్కరిస్తాము, గోమాత అని గోవుకు నమస్కరిస్తాము. తరువాత ఈ భోగములకు మూలమైనటువంటిది భగవంతుడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉన్నది మనకి. ఒక రాజుగారు తన దగ్గర ఉండేటువంటి సమస్త వస్తువుల్ని ఒక చోట పెట్టి అందరినీ రాజ్యంలో ఉండేవాళ్ళని పిలిచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుని మాత్రమే తీసుకోండి అన్నట్ట. ఆ వచ్చిన వాళ్ళు ఒక వస్తువు కంటే ఇంకొక వస్తువు అందంగా ఉండడం చూసి ఏం తీసుకోవాలో అర్థం కాక వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఏదో ఒకదాన్ని తీసుకొని అయ్యో దీన్ని తీసుకోలేకపోతేమే అని బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా గడిచిపోతూ ఉంటే ఒక చక్కని పడుచు వచ్చి ఆ రాజుని చెయ్యి పట్టుకున్నాడు. అంటే ఈ సమస్త సంపదలన్నీ రాజువి కనుక ఆ రాజు తనవాడైతే సంపదలన్నీ తనవుతాయి కదా, ఇది జ్ఞానము. కనుక ఈ లోకంలో కనబడేటటువంటి సకల భోగములన్నీ మూలపురుషుడు భోగపురుషుడు భగవంతుడు కనుక జ్ఞానుడైనటువంటి వాడు వాళ్ళంతా కూడా జ్ఞాన ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మని మాత్రమే పట్టుకుంటారు. అలా పట్టుకోవటానికి అనువైన సమయం ఏది అంటే ఒక ఆఫీసర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు మనం పట్టుకోవటానికి అవకాశం తక్కువ, కొద్దిగా ఇబ్బంది. ఎప్పుడు పట్టుకోవటానికి సాధ్యమవుతుంది అంటే ఆఫీస్కి రాగానే మొట్టమొదటి గంటలో కనుక ఎవరైతే వస్తారో అప్పుడు ఫ్రెష్గా ఉంటారు. అప్పుడు కలిసినట్లయితే చక్కగా పనులు నెరవేరుతాయి. ఈ నెరవేరేటటువంటి విషయాన్ని మనకి విష్ణు సహస్రనామంలో చాలా అద్భుతంగా చెప్తారు. నక్షత్రనేవన్ నక్షత్రి క్షమః క్షామ సమీహన అంటూ ఒక నామం ఉన్నది. నక్షత్రనేమి అని అంటే ఒక పెద్ద కంపెనీ నడిపించే ఆయన ఒక చోట కూర్చొని ఆ కంపెనీ వ్యవహారాలన్నీ చూస్తారు కదా, బాగా విస్తరించబడి ఉన్నటువంటి దాన్ని. అట్లాగే ఈ సమస్తమైనటువంటి లోకాన్ని విస్తరింపజేసినటువంటి పరమాత్మ యొక్క ఆఫీసు ఏది అంటే నక్షత్రనేమి అని జషాకృతిలో సమస్తమైనటువంటి నక్షత్రాలకి మూల కేంద్రంగా ఉండేటువంటి మకరాకృతిలో ఉండేటటువంటి స్థానమట. అక్కడి నుండి 14 లోకములలో ఉండేటటువంటి సమస్త జీవుల యొక్క చరిత్ర అంతా అక్కడ ఉంటుంది ఆ నక్షత్రనేమి అని. ఆ ప్రళయకాలంలో కూడా అన్ని లోకములు పోయినా ఆ నక్షత్రనేమిలో ఉండేటటువంటి 4 నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయట. మళ్ళీ విస్తరించినప్పుడు అక్కడి నుండి సమస్తమైనటువంటి విశ్వం విస్తరిస్తూ ఉంటుందని మనకు విష్ణు సహస్రనామ వైభవంలో చెప్తారు. అట్లా భగవంతుడి యొక్క ఆఫీస్ ప్రధాన కార్యాలయంగా మనకి మకరాకృతిలో ఉంటుంది. దాన్ని మకర రాశి అంటారు. అందుకని ఈ మకర సంక్రమణంలో పరమాత్మ ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం కనుక అక్కడికి ఆ ద్వారాలు తెరవగానే అందరూ వెళ్ళి సేవించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఎవరెవరు ఇంతకాలం ఏ ఏ పనులు నిర్వహించారో స్వామి రెస్ట్లో ఉన్నప్పుడు అవన్నీ విన్నవించి మళ్ళీ ఏ ఏ బాధ్యతలు ఎవరెవరు చేయాలో తెలుసుకునేటటువంటి ప్రధాన సమయం కనుక ఆ సమయంలో మనం కూడా స్వామిని దర్శిస్తే స్వామి మేము కూడా వీళ్ళందరి వెనకాతల లేదో ముందో ఉన్నాము నిన్ను సేవించడానికి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటూ సకల భోగదాయకుడైనటువంటి పరమాత్మని సేవించుకునేటటువంటి అద్భుతమైనటువంటి సమయం ఈ మకర సంక్రాంతి. స్వామిని అనుగ్రహానికి పాత్రలు అవ్వాలంటే ఇది మంచి సమయం కాబట్టి ఆ సమయంలో స్వామిని ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుందంటారు. తప్పకుండా. అలా స్వామి మనం కనుక చూసుకుంటే ఈ పండుగలో ఇంకా అనేక ఆంతర్యాలు కనిపిస్తుంటాయి. గొబ్బెమ్మలని ముగ్గులని ఇవన్నీ మనకి కనిపించే విధంగా ముగ్గులు గొబ్బెమ్మలైనా లేకపోతే వీటి వెనకాతలు కూడా ఏమైనా ఆంతర్యం ఉందంటారా? ఇందాక అనంతలక్ష్మి గారు చెప్పినట్లుగా ముగ్గులు అనేటువంటివి ఖగోళ సంకేతాలు. ఆ ఖగోళానికి సంబంధించినటువంటి ఆకృతుల్లో చుక్కలను కలుపుకుంటూ చూడడం ఎలాగా అంటే కింద చుక్కలు పెట్టి వాటిని కలుపుకుంటూ ఒక ఆకృతిని తయారు చేసేటువంటి అధ్యయనం చేస్తే ఆకాశంలో కూడా చుక్కలన్నింటినీ కలుపుకుని ఆలోచించి రూపాలను దర్శించేటువంటి శక్తి ఏర్పడుతుంది అనే ఖగోళ పరిశీలన అంశం అది. సరే, ఈ ముగ్గుల మధ్యలో మనం ఏం పెడుతున్నాం? గొబ్బెమ్మలు పెడుతున్నాం. ఈ గొబ్బెమ్మలు దేనికి సంకేతం? భూమికే సంకేతం.
మనకు భూమి ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలోనే వాటిని తయారు చేసి అక్కడ పెట్టుకుంటున్నాం. పెట్టుకుని ఏం చేస్తున్నాము అంటే వాటికి ప్రదక్షిణాలు చేస్తున్నాము, అలంకారాలు చేస్తున్నాము, నైవేద్యాలు చేస్తున్నాము. అంటే భూమండలంపై ఉండేటువంటి సకల జీవులకు సంతృప్తిని కలిగించే ఒక దాన అలవాటు చేయడం అన్నమాట. అలాగే ఆ టైంలో ఈ పిల్లలందరినీ కూడా ఆ గొబ్బెమ్మల చుట్టూ ఆడించిన తర్వాత వాళ్ళు ఈ చిన్న చిన్న పప్పు బెల్లాలు అనేటువంటి నివేదన చేసి వాటినే పిల్లలందరికీ పంచుతూ ఉంటారు. అంటే దానం అనేటువంటి దాన్ని, పంచుకు తినడం అనేటువంటి దాన్ని వాళ్ళలో అలవాటు చేసేటువంటి గొప్ప ఘనమైనటువంటి చర్య దాంట్లో ఉంది. అంతకు మించి ఇంకో విశేషం ఏంటంటే ఈ గొబ్బెమ్మలన్నింటినీ కూడా ఎండబెట్టి వాటిని ఈ భోగి నాడు మంటలుగా వేస్తున్నారు. అది దేనికి సంకేతం అంటే ఒక కారణంలో ఈ భగవద్గీతలో చెబుతాడు ఏమని, సహయజ్ఞా ప్రజా సృష్ట్వా సహోవాచ ప్రజాపతి యశవో స్విష్టకామధుక్కు అని. అంటే ఈ యజ్ఞములను జనాన్ని పుట్టించి యజ్ఞముల ద్వారా దేవతలను మీరు సంతృప్తిపరచండి, తద్వారా దేవతలు మీకు అనుగ్రహాన్ని ఇస్తారు అనే భావన చెప్తారు అక్కడ. మనం ఒక దృక్కోణంలో ఆలోచిస్తే యజ్ఞం చేసినప్పుడు, హోమం చేసినప్పుడు ఏమి జరుగుతోంది? మొట్టమొదట అంటే పొగ వస్తుంది. ఈ పొగను మొట్టమొదటిగా స్వీకరించేటువంటివి ఏవి అంటే వృక్షజాతులు. అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. పీల్చుకుని ఏం చేస్తాయి? ఎదుగుతాయి. ఎదిగి ఏం చేస్తాయి? మనకి ఆహారం అవుతాయి, మళ్ళీ బతికిస్తాయి, మనకి అన్ని సంపదలను ఇస్తాయి. ఈ కొంత మిగిలినటువంటి పొగ పైకి పెడుతుంది. పైకి వెళ్ళినప్పుడు ఈ నేతితో కలిసి వెళ్ళడం ద్వారా అది విభక్తమవుతుంది. అంటే కలిసి ముద్దగా అయిపోకుండా విడిపోయి ఉంటుంటుంది. ఆ విడిపోయి ఉన్నందువలన భూమండలం అంతా కూడా చక్కగా పరుచుకుని వర్షాలు కురుస్తాయి, ఒకచోటే ముంచేయకుండా. అలా కురిసినప్పుడు కూడా మళ్ళీ వేటికి ఎడుతోంది అంటే వృక్షజాతులకే పెడుతోంది. అంటే వృక్షాలే వృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే రావి చెట్టు త్రిమూర్త్యాత్మకం, ఏదో వేప చెట్టు అమ్మవారి స్వరూపం, అలాగే మామిడి చెట్టు ఏదో బృహస్పతి యొక్క స్వరూపం, ఇట్లా మన ఇంద్రుని యొక్క అధిదేవతగా కలిగినటువంటి ఇలాగా దేవతలందరూ మన వృక్షజాతుల్లో ఉండి మనకి ఆహారాన్ని అందిస్తున్నటువంటివి మనం బతికిస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం ఇలాగా. అంటే ఇప్పుడు పంటలు చేతికి వచ్చాయి అంటే ఆ వృక్షజాతుల వల్లనే కదా వచ్చాయి. వాటికి మరలా మనం అందించాలి. ఆ అందించాలంటే ఈ హోమం చేయాలి. ఆ హోమానికి ప్రత్యేకమైనటువంటి ప్రాచీనంలో ఈ రోజున ఏం చేసేవారంటే భోగినాడు ఇంద్రధ్వజ పూజ అలాంటివి చేస్తూ, ఇంద్రుడిని పూజ చేస్తూ, ఇంద్రుడికి హోమాలు చేస్తూ మొదలైనటువంటివి చేస్తుండేవారు. ఆ హోమాలు అందరూ చేయలేరు కదా. అందరూ సర్వసామాన్యంగా అందరూ చేయగలిగినటువంటి హోమంగా భోగి మంటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా మనకు ఎన్నో విశేషాంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటి అన్నిట్లోనూ కూడా ఎలా ఉంటాయంటే మనకు ఆనందానుభూతికి వ్యక్తిని తయారు చేసేటువంటి విధానాలే ఉంటాయి. వాటిని మనం ఆచరించడమే మంచిది. అంటే ప్రకృతిని ఆరాధించడమే అన్నిటి వెనకాతలా ఉండే ఆంతర్యంగా కనిపిస్తూ ఉంటుంది. అనంతలక్ష్మి గారు, మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడిటి గురించి విభజించి మాట్లాడుకుంటే భోగి నాటికి ప్రత్యేకత ఏంటి, భోగి నాటి చేసే పనులేంటి, అలానే భోగి యొక్క ఆంతర్యం ఏంటి, పెద్దవాళ్ళు అసలు ఎందుకు ఈ భోగిని అనుసరించమని దానిలో అన్ని అంతరార్థాలు చెప్పారు? ఏదైనా ఒక పండుగ చేసుకునేటప్పుడు ఆ పండుగ ఏ రోజైతే పండుగ చేసుకుంటూ ఉంటున్నామో ఆ రోజు ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఏదో వ్రతమని, పూజని, ఉదయం పూట ఏమీ తినకుండా ప్రత్యేకంగా పూజలు చేసి, దానాలు చేసి ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే పండగలో ఆనందం ఎక్కడుంది? మామూలుగా పిల్లల్ని అడిగితే పండగ అంటే ఏంటంటే ఎండగా దండగా అని చెప్తూ ఉంటారు. అంటే రోజు తినే సమయానికన్నా ఆలస్యంగా పెడుతూ ఉంటారు, తినలేకపోతామని. అందుకని ఎవరైతే ఒక పండగని ప్రధానంగా చేసుకుంటారో ఆ పండగ చేసుకునే ముందు రోజుని భోగిగా చేసుకుంటారు. ఉదాహరణకి ఉత్తర దేశీయులకు అందరికీ కూడా దీపావళి ప్రధానమైన పండగ అయినప్పుడు ఆ ముందు రోజుని బాగా దీపావళి నాడేమో లక్ష్మీ పూజ చేసుకుంటారు, నరక చతుర్దశి నాడు తలంట్లు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, ఇంకా మిగిలినటువంటి మిఠాయిలు చేసుకోవడం, 10 మందికి పంచడం, ఇట్లాంటివి చేస్తారు. ఆ రకంగా భోగినాడు మనం భోగాలన్నీ అనుభవిస్తాం. తలంటి పోసుకోవడం భోగినాడే, కొత్త బట్టలు కట్టుకోవడం భోగినాడే, భోగిపళ్ళు పోసుకోవడం భోగినాడే, బొమ్మల కొలువులకు అందరికీ పేరెంటాలు పిలవడం భోగినాడే. ఇలా మొత్తం అంతా భోగానుభవం ఏదైతే ఉందో అదంతా కూడా భోగినాడు జరుగుతుంది. ఇలా జరగడానికి ప్రత్యేకంగా భోగికి ఏమన్నా ప్రత్యేకత ఉందా? సంక్రాంతికి ముందు రోజు గనక సంక్రాంతి నాడు దానాలు, కుష్మాండ దానం చేయాలంటారు, మరేదో చేయాలంటారు, ఇవన్నీ పొంగలి వండాలంటారు. ఇవన్నీ చేయడానికి కాకుండా ప్రత్యేకంగా ఏదైనా ఉందా అంటే ఇందాక మనకి
జ్యోతిర్మయ్య గారు చెప్పారు. భోగి నాడు ఈ ఒక్కనాడే భూమండలాన్ని పరిపాలించుకునేటటువంటి అనుమతి బలిచక్రవర్తికి ఇచ్చాడు. భోగము అంటే పడగ, భోగి అంటే పడగ కలిగినటువంటిది పాము. పాములు ఉండేటటువంటి లోకం పాతాళ లోకం. ఆ పాతాళ లోకానికి అధిపతి అయినటువంటి బలిచక్రవర్తి భూమండలానికి వచ్చి ఈనాడు పరిపాలన చేస్తాడు కనుక ఈనాడు విరివిగా దానాధికాలు చేయాలి అని మనకి పెద్దలు చెప్తారు. ఎందుకంటే పెద్దలకి ఏది ఇష్టమైన పనుందో దాన్ని అనుసరించినటువంటి వాళ్ళ మీద వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది. బలిచక్రవర్తి అనుగ్రహం కావాలి అంటే ఆయనకి ఇష్టమైంది దానం చేయడం, అందరూ దానాలు చేయడం. కనుక దానాలు విరివిగా చేయడం, జీవితాన్ని భోగమయంగా జీవితం గడపటం. మనం పాతాళలోకం అంటే ఏదో బాగుండదు అనుకుంటాం, స్వర్గం కన్నా కూడా బాగుంటుంది. చాలా అనుభవయోగ్యమైనటువంటి లోకం, అక్కడ ఉండేవి భోగమయమైనటువంటి లోకం. అటువంటి భోగాలన్నీ కూడా అనుభవించేటటువంటి రోజు ఈనాడు. ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే ఈ అభ్యంగన స్నానాలు చేయడము, కొత్త బట్టలు కట్టుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, తినడమే కాకుండా పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఇందాక మనకి సార్ చెప్పారు, సుబ్రహ్మణ్యం గారు, దిష్టి పోతుంది, వీళ్ళకి బాగా సంపదలు ఉన్నాయి కనుక వీళ్ళు అనుభవిస్తున్నారు అని లేని వాళ్ళు అనుకోకుండా ఉండడానికి అని. అంతేకాకుండా దాంట్లో రేగిపళ్ళు సూర్యుని యొక్క శక్తిని గ్రహించేటటువంటివి. రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, ధాన్యం, రాగి డబ్బులు. ఈ రోజుల్లో మనం ధనం బాగా ఉందని 10 రూపాయల కాయిన్సో, 5 రూపాయల కాయిన్సో, లేకపోతే ఇంకా ధనవంతులైనట్టయితే 100 రూపాయల కాయిన్సో వేస్తే వేయచ్చేమో, కానీ ప్రధానం ఏమిటంటే రాగి. ఈ రాగి, ఈ రేగు, వడ్లు ఈ ఇనప పాత్రలో కలిపి దిష్టి తీసి పిల్లలకి గనక పోసినట్టయితే సంవత్సరం పాటు వారికి దృష్టి దోషం తగలకుండా ఆరోగ్యంగా ఉంటారు అనేటటువంటిది. ఈ సమయం అంతా రేగుపళ్ళు తినండి, సంవత్సరానికి కావాల్సినటువంటి పుష్టి కలుగుతుందని. ఎక్కువ తింటే తట్టుకోలేం, చాలా బలవర్ధకమైనటువంటి పదార్థం రేగుపండు కనుక సూర్యశక్తిని గ్రహించేటటువంటిది. ఇది తినాలని సంకేతంగా చెప్తూను ఈ దృష్టి తీసి పిల్లలకందరికీ దిష్టి తీసిపోయడం అనేది మనకి సంప్రదాయంగా ఉంది. ఇలా ప్రతి పండుగలో కూడా ఈ రకమైనటువంటి సామాజిక స్పృహ కనపడుతూ ఉంటుంది. ఇచ్చేటటువంటివి ఎలా ఇస్తారు? చేతులతోనూ దోసిళ్లతోనూ ఇవ్వరు. పల్లెల్లో పంటలు ఉన్నటువంటి వారు ఈ సమయంలో ఎలా ఇస్తారు ఎవరన్నా అడిగితే అంటే వాళ్ళ దగ్గర కొలపాత్రలు ఉంటాయి, అడ్డలు, కుంచాలు, సోలలు. ఆడవాళ్ళైతే చాటలతో తీసుకెళ్ళి ఇస్తారు, మగవాళ్ళు కుంచాలతోనూ అడ్డలతోనూ తీసుకెళ్ళి ఇస్తారు. అంటే విరివిగా లెక్కాపత్రం లేకుండా దానం చేయడం అనేది ఈనాడు చేయాల్సినటువంటి అంశంగా మనకి కనపడుతూ ఉంటుంది. భోగి వెనుకతలు ఇంత ఆంతర్యం ఉన్నది అని మనకి అంటే చాలా మంది విరివిగా చెప్తే గానీ తెలియదు. ప్రతి కార్యక్రమం మనం చేస్తాం కానీ దీని వెనకతలు ఇది అంతరార్థం అని తెలిస్తే దాన్ని మరింత చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిర్మయ్య గారు, మనం చూసుకుంటే కనుక ఈ భోగి దినాల్లోనే హరిదాసులు కూడా కీర్తనలు పాడుకుంటూ వస్తుంటారు, హరినామస్మరణలు చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ హరినామస్మరణలు అంటే ఇప్పుడు హరిదాసులు అంటే ఏదో అదొక వేషం అనే భావన కలుగుతోంది కొంతమందిలో. అసలు దీని వెనక అసలు ఆంతర్యం ఏంటి? దీని వెనక అసలు ఎలాంటి కీర్తనలు అన్నమాచార్యులు ఏం చెప్పారు? హరికి దాసుడైనటువంటి వాడు, హరికీర్తన నాలుక మీద ఉంచినవాడు ప్రతి ఒక్కరికి భగవంతుని దగ్గరగా సమీపంగా ఉండేటువంటి ఒక అనుభూతిని ఇస్తాడు. మనకు హరిదాసే లేకపోతే హరినామమే రాదుగా నోట్లోంచి, ఏదో మనం ఇస్తున్నాం అనేటువంటి గుర్తే ఉంటుంది. అట్లా గుర్తు లేకుండా చేస్తాడు హరిదాస్. మనం ఇస్తున్నటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను. అందుకే మా గురుదేవులు చెప్తారు, ఎప్పటి వరకు సేవ చేయాలి అని అంటే నువ్వు సేవ చేస్తున్నావు అనేటువంటి స్మరణ, ఆ స్పృహ, ఆ గుర్తు లేకుండా వచ్చేంత వరకు జై అన్నాడు. అది జీవలక్షణం అయిపోవాలి, అవ్వాలి. అంత తప్పించి నేను చేస్తున్నాను, ఇది నా దగ్గర ఉంది, అట్లా అది కాదు, అప్పుడు అది సేవ అవ్వదు అని చెప్పారు. కనుక ఇవ్వటం అనే దానం ఏదైతే ఉందో మనకి గుర్తు ఉండకూడదు. అటువంటి ఒక స్థితి రావటానికి ఈ హరిదాసు మన ఇంటికి రాగా హరినామం చెప్పగా మనందరం కలిసి అతనికి ఇచ్చేటువంటి ఏదైతే పదార్థం ఉందో దాంతో అతని సంతృప్తి చెందగా, ఆ హరిదాసులో ఉన్నవాడు కూడా భగవానుడే కనుక అతన్ని కూడా మనం సేవించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదిక ఉండటం. అంతేకాకుండా ఆ హరినామం చెప్తున్నప్పుడు మనం కూడా అంటాం, అతను ఒక్కడే అన్నాడు, అతనితో పాటు మనం కూడా అంటాం. ఏమని? హరినామము కడు ఆనందకరము, మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. మర్చిపోవద్దు అని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు.
అంటే నెల రోజుల ముందు నుంచి వస్తుంటాడు ఆయన. అంటే అంత మునుపు గుర్తుండకూడదామంటే ఎప్పుడూ గుర్తుండాలి. ఈ సమయంలో అంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఏదైతే మనం అనుకున్నామో చాలా అనుకూలమైనటువంటి, భగవంతుని దగ్గరగా ఉండేటువంటి ఒక అనుకూలమైన టైం, అందువల్ల ఉండటం. అంతేకాకుండా అన్నమయ్య చక్కగా ఇంకో సంకీర్తనలో కూడా చెప్తాడు, మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలని పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. సో ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలని ఇంతక అయ్యవారు అన్నారే, మనం చేసే యజ్ఞం, దానం, ఋషి రుణం, దేవరుణం, పితృరుణం, ఇవన్నీ రుణం తీర్చుకోవటానికి, కృతజ్ఞత తెలియచేయటానికి అదియే నిజమైనటువంటి వెంకటేశ్వరుని పూజ అన్నాడు. అది త్రికరణ శుద్ధిగా చేస్తే చక్కగా ఉంటుంది అని చెప్పాడు. వేణుగోపాలాచారి గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక వైష్ణవులు ఎక్కువగా నెల రోజుల ముందు నుంచి ధనుర్మాసం అనే పేరుతో అంటే పాశురాలన్నీ కూడా విన్నపం చేస్తూ గోదాదేవిని ఆరాధించి భోగి నాడు గోదా కళ్యాణం చేయటం మనం వైష్ణవాలయాల్లో చూస్తూ ఉంటాం. దీని వెనుక ఆంతర్యం ఏంటి? గోదాదేవి అంటే ఆ రంగనాయకుడిని ఎందుకు అంతలా కోరుకొని ఆ రోజు వివాహం చేసుకోవటం, దీని వెనుక ఆంతర్యం ఏంటి అసలు? జీవులందరూ బిడ్డలైతే భగవంతుడు తండ్రి, అమ్మవారు తల్లి. తండ్రి యొక్క అనుగ్రహాన్ని పిల్లలకు కల్పించవలసినటువంటి బాధ్యత తల్లిది కనుక ఆ మార్గాన్ని ఎట్లా నడిచి దగ్గరి దారిలో ఆ తండ్రి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి సాధ్యమో సమస్త వేదానికి విత్తు వంటిదిగా ఉండేటటువంటి 30 పాటలను పాడి ఈ 30 రోజులు కనుక మీరు దీక్ష చేసి వ్రతం చేస్తే ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది దివ్య ఆనంద పదవిని చేరుతారు అంటూ చాలా దగ్గరి మార్గంగా మనకి అమ్మవారు చూపింది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం తెల్లవారుజామున లేవటము. తెల్లవారుజామున లేవటంలో మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఈ మకర సంక్రాంతి అంటే ఈ ధనుస్సు సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు ఉండేటువంటి ఈ నెల రోజుల్లో భూమిలో నుండి ఒక రకమైనటువంటి అమృత వాయువులు వెలువడతాయి. ఆ సమయంలో 4 గంటల సమయంలో ఎవరైతే 3:30 నుంచి ఆ కాలంలో ఎవరైతే లేచి భగవదారాధన చేస్తారో వాళ్ళకి అమృతత్వం లభిస్తుంది. జ్ఞాననాడి యొక్క సుషుమ్నా నాడి అంటారు, దాని యొక్క వైబ్రేషన్స్, దాని యొక్క అది వికసించి మనిషికి సక్రమమైనటువంటి ఆరోగ్యము, మంచి జ్ఞానము, సమాజంలో తను సేవ చేయగలిగేటటువంటి ఒక భావన విస్తరిస్తుంది అనేటటువంటి ఒక అంశం దీంట్లో దాగి ఉండడం వల్ల తెల్లవారుజామునే లేచి అందరూ కలిసి, అంటే భగవంతుడు మిగతావన్నీ స్వార్థంగా ఉపయోగించుకున్న భగవంతుడి సేవ మాత్రం అందరూ కలిసి చేయవలే, అందరూ కలిసి భగవద్ ఆనందాన్ని పొందవలే అనేటటువంటి ఒక అమృతమాయమైనటువంటి మార్గాన్ని అమ్మవారు మనందరికీ కూడా కలిగించింది. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుందనడానికి సాక్ష్యం అమ్మవారి. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతం ఏమిటంటేనండి, ఒక మానవ కన్యగా అవతరించి ఒక విగ్రహ రూపంలో ఉండేటువంటి రంగనాథస్వామితో కళ్యాణం జరిపించుకొని ఎక్కడ ప్రపంచంలో లేని వింత ఇది. అంటే పక్కన విగ్రహం పెట్టి ఈ పక్కన మానవకాంతగా అవతరించినటువంటి గోదా అమ్మవారిని పెట్టి కళ్యాణం చేసి లోపలికి పంపిస్తే తెల్లవారి చూస్తే విగ్రహ రూపంలో స్వామిలో లీనమై ఉంటుంది అమ్మవారు. ఇది జరిగినటువంటి చరిత్ర, అద్భుతమైనటువంటి చరిత్ర. ఈ ధనుర్మాసంలో చేసే విశిష్టమైనటువంటి ఈ వ్రతం చాలా గొప్పది. అయితే జ్యోతిర్మయి గారు, ఈ గోదాదేవి గోదా కళ్యాణం దీనికి సంబంధించి కూడా అన్నమాచార్యులు వారు ఏమైనా కీర్తనలు రచించారా? ఈ ధనుర్మాస వ్రతాన్ని కూడా ఉటంకించారా? అవును, తప్పకుండా. చూడి కుడుతనాంచారి అని అంటారు. ఆ కీర్తనని చాలా ప్రసిద్ధమైనది. అమ్మ యొక్క కళ్యాణం కూడా భోగి రోజు జరుగుతుంది కనుక, అంటే భగవంతునికి సమీపంగా ఉండేటువంటి ఆ రోజు కనుక ఆ రోజే కళ్యాణం కూడా జరగటం వల్ల మనకు అన్నమయ్య కూడా మంచి కీర్తన కూడా అందించారు. అమరవందితయట అట్టి మహిమయే మరుదు అమృతపు చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టి మహిమయే మరుదు అమృతము చుట్ట
మొట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండ్లాడి తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండ్లాడి కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఏమంటే ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవలో సుప్రభాతానికి మారుగా చూడికుడుత్తనాంచియార్ రచించినటువంటి తిరుప్పావై పాసురాలనే అనుసంధానం చేస్తారు. అంటే స్వామికి గోదాదేవి అంటే ఎంత ప్రియమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాంటి ధనుర్మాస వ్రతం కూడా ఈ నెల రోజులు ముగింపుగా వచ్చిన ఈ 3-4 రోజుల పండుగలో అనేక అంశాలు దాగున్నాయని మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ 3 రోజులు 4 రోజుల పండుగలో పశువులకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి అంటూ ఉంటారు. పశువులకి ఎలాంటి ప్రాధాన్యం ఉన్నది అంటారు? భగవంతుని యొక్క విలాసం మనకి ప్రకృతిలా కనపడుతూ ఉంటుంది. ప్రకృతిని ఆరాధిస్తే తద్వారా భగవంతుని ఆరాధించినట్టు అవుతుంది. కనుక ప్రకృతిలో ఉండే ప్రతిదాన్ని ఆరాధించటం మనకి మన పండుగల్లో ఉంది. అందులో ఇది ముఖ్యంగా కృతజ్ఞతావిష్కరణ అని ఇందాక మనకి సార్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఈ కృతజ్ఞతావిష్కరణ భగవంతుడికే కాకుండా పంటలు ఇంటికి రావడానికి తోడ్పడినటువంటి పశువుల పట్ల కూడా కృతజ్ఞత చూపిస్తాం. అందుకే కనుమని పశువుల పండగగా చెప్తూ ఉంటారు. ఆనాడు పశువుల కొట్టాలన్నీ బాగు చేయించి పశువుల్ని కడిగి వాటి కొమ్ములకి పసుపు కుంకుమలు రాచి వాటిని పూజ చేసి పైగా పశువుల్ని పాలించినటువంటి పశుపాలకులు ఎవరైతే ఉన్నారో రైతులు పాలేర్లు వాళ్ళందరినీ కూడా ఆ రోజున బహుమానాలు ఇచ్చి సంతోషపెడతారు. ఆ రోజు ఇంటి పనులు ఏమీ చేయించడం ఉండదు వాళ్ళ చేత. అయిన తర్వాత పశువులకు కూడా పోటీలు పెడతారు. వాటిని చాలా భగవత్ స్వరూపంగా ఆరాధిస్తారు. అయిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండేది ఏమిటంటే పక్షుల్ని కూడా ఆరాధిస్తారు. ఈ పక్షులను ఆరాధించటం అన్నది ధనుర్మాసం దగ్గర ప్రారంభమైనప్పటి నుంచి మొదలవుతుంది. వరికంకులు తెచ్చి చాలా అందమైనటువంటి కుచ్చులుగా తయారు చేసి ఇళ్ల ముందు అందరూ కట్టుకుంటారు. పొలం ఉన్నటువంటి ప్రతి రైతు కంకులు తెచ్చి ఇంటి ముందు పిచ్చుకల కోసం కడతాడు. అంటే పిచ్చుకలు ఇక్కడ తిని పొలాల్లో వెళ్ళి పాడు చేయవు. పక్షుల వల్ల పొలాలకి పంటలకి ఎటువంటి ఆపద రాకుండా ఉండడానికి వీటిని ఆరాధించే పద్ధతి ఉంది. ఇంకా తమిళనాడు ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే కనుమనాడు ఇంటి ఆడబడుచులు వచ్చి చాలా పెద్ద పెద్ద అన్నాలు వండి వాటిని ఇంతంత ముద్దలు చేసి పెద్ద పెద్ద ఆకుల్లో ఊరి చివర కాలువ గట్లల్లో పెడతారు పక్షులు తిని వెళ్ళేదాకా. అంటే పితృదేవతలు పక్షుల రూపంలో వచ్చి తిని పెడతారని వాళ్ళకి నమ్మకం. అది పితృకార్యమే అని మనకి తెలియడానికి నిదర్శనం ఏమిటంటే ఇంటికి వచ్చి వాళ్ళు స్నానాలు చేస్తారు వాటికి పెట్టాక. తమ పెద్దలకి ఇలా చేసినందుకు ఆడపడుచులకి తప్పనిసరిగా బట్టలు ఇచ్చి సన్మానం చేస్తారు తమ ఇంటి వాళ్ళందరూ. పశుపక్షాలు అన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చేసుకునే పండుగగా చెప్పుకుంటారు. అలానే సుబ్రహ్మణ్యం గారు, ఈ పండుగలో చూసుకుంటే పితృదేవతలను ఆరాధించడం అనేది కూడా ఈ పండుగ తాలూకా ముఖ్య ఉద్దేశంగా మనకి చెప్పుకుంటున్నాం. మరి ఈ 3-4 రోజుల పండుగలో ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? మకర సంక్రాంతి నాడు పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేస్తారు. అలాగే మనకు సంతానం కోసం సంతాన స్వరూపంగా భావన చేస్తూ గుమ్మడికాయ దాంట్లో బంగారం పెట్టి ఇస్తుంటారు. బంగారం పెట్టి ఇవ్వడం వల్ల ఏమిటి తాత్పర్యం అంటే మనకి మంచి గుమ్మడి పండు అంటే బిడ్డడు అనేటువంటి ఒక భావన సాహిత్యంలో మనకు గోచరిస్తుంది. అలాంటి ఆ గుమ్మడి పండు లాంటి పిల్లలు సంపదతో కూడిన వారై మనకు సంతానంగా ఉద్భవించాలి. వాళ్ళు లోకానికి ఉపకరించేవాడు కావాలి ఇలాగనమాట. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి వస్త్రదానం అనేటువంటిది ఒకటి ఉంటుంది, నువ్వుల దానం ఒకటి ఉంటుంది. నువ్వులు ఎందుకంటే పితృదేవతలకు ప్రీతికరమైనటువంటివి. ఎందువలన నువ్వుల్ని మొత్తం పదార్థములన్నిటిలోనూ పరమ పవిత్రములైన వాటినిగా సృష్టించాడు అని చెప్పి అంటారు. అందుకని ఆ వాటిని దానం చేయడం వలన విశేషమైన ఫలితం వస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది, అలాగే ఆయుర్దాయానికి కూడా మంచిది. హరిదాసం చూసామంటే తప్పనిసరిగా ఈ భావనలన్నీ కలగాలంటారు. హరిదాసం కూడా దానాలు ఇవ్వటం అవును అంత ఉత్తమమైన మార్గం అంటారు. ఇక వేణుగోపాలాచార్య గారు, ముఖ్యంగా దేవాలయాల్లో ఈ 3-4 రోజుల పండుగ దినాల్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి క్లుప్తంగా చెప్పండి. గోదా అమ్మవారిది,
రంగనాయక స్వామి అంటే కృష్ణాష్టోత్తరము, గోదా అష్టోత్తరాన్ని ఈ నెల రోజులు ఎవరైతే చేస్తారో ఆ అమ్మ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఖచ్చితంగా 30 రోజులు రోజు ఒక పాశురాన్ని మంగళహారతితో స్వామికి విన్నపం చేస్తూ ఈ వ్రత ఆరాధన ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. సంప్రదాయస్తులు భగవద్ యొక్క ఆనందాన్ని పొందాలి అంటే భౌతికానందం పారమార్థ ఆనందం రెండు కదా. భౌతికానందం కోసం ఇప్పుడు మనం చేసేటువంటి ఈ భోగి వేడుకలన్నీ ఉంటాయి. కానీ పరమార్థతత్వం కలిగిన వాళ్ళు, భగవంతుడు తప్ప వేరే అవసరం లేదనుకునే వాళ్ళు భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ చేస్తూ అన్నింటిలో పరమాత్మని చూస్తూ ఒక్క ఆలయంలో భగవంతుడికి విగ్రహ రూపంలో ఉండే స్వామికి ఒక్కటి సేవ చేస్తేనే కాదు, అమ్మవారు చెప్పినట్టుగా ప్రకృతి అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, అంతటినీ సర్వభూత సమాత్మానం అనేటువంటి సమానత్వంతో అంతటా పరమాత్మని దర్శించి ఆరాధన చేయవలే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన మనకి ఈ వ్రతంలో కనిపిస్తూ ఉంటుంది. అనంతలక్ష్మి గారు, చివరిగా మీరు చెప్పండి, ఈ పండగ 3-4 రోజుల పండగ జరుపుకోవటం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా ఏం చెప్పాలనుకుంటూ ఉంటాయి? ఈ పండగల ద్వారా మనం ఏం అందించవచ్చు అనుకుంటా? విజ్ఞానాన్ని, ఆయుర్వేద విజ్ఞానాన్ని, కుటుంబంలో వ్యక్తి ఎలా ప్రవర్తించాలన్న అంశాన్ని, సమాజం పట్ల తనకున్నటువంటి బాధ్యతని, పర్యావరణ స్పృహని, వీటన్నింటినీ తెలియచెప్తూ ఉంటాయి గనక వీటన్నింటినీ ఏదో ఒక బరువు బాధ్యతలు తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి భయంకరమైన విషయం అన్నది కాకుండా ఆనంద స్వరూపంగా వీటన్నిటినీ ఆనందించటం అనేది నేర్పుతారు. బొమ్మల కొలువు పెట్టడంలో అన్ని రకాలైనటువంటి జంతువులను అందులో పెడతారు, దేవతామూర్తుల్ని పెడతారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క కొలువు ఏదైతే ఉందో దానికి ప్రతిబింబంగా ఇక్కడ బొమ్మల కొలువు పెట్టి వీటన్నిటికీ మనం హారతులు ఇచ్చి పూజ చేస్తున్నామంటే అందరినీ సమంగా చూడమని చెప్పి సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఒక ప్రాతిపదికని పిల్లలకు మనం అందిస్తూ ఉన్నాం. ఇలా వీటిలో ఉన్నటువంటి ఈ విజ్ఞానపరమైన అంశాలు ఎప్పుడైతే మనం పిల్లలకి చెప్పగలుగుతామో వారు చాలా ఆనందంగా పూర్వం పెద్ద తరాల వారికన్నా చాలా ఇష్టంగా అనుసరిస్తారండి. చెప్పడమే మనం చేయవలసినటువంటి బాధ్యత. జ్యోతిర్మయ్య గారు, అత్యద్భుతమైన కీర్తనలు మనకు అందించినటువంటి అన్నమాచార్యులు వారు అందించిన పదాలలో కనుక మాటలతో చెప్పినట్టుగా అనేక విషయాలు చెప్పారు. ఒక అద్భుతమైన కీర్తనతో మన ఈ కార్యక్రమాన్ని, చర్చా కార్యక్రమాన్ని వాళ్ళ పరిపూర్ణం చేసుకుందాం. తప్పకుండా. పాత్రదానోత్సవ ప్రదిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. ధన్యవాదాలండి. మా స్టూడియోకి వచ్చి ఇవాళ ఈ అద్భుతమైన చర్చా కార్యక్రమంలో అనేక విషయాల్ని, పండగ వెనకాతుండే ఇంత పరమార్థాన్ని అంతటినీ మాకు తెలియజేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మన హిందువులు జరుపుకునే ప్రతి పండగ వెనకాతల ఎంతో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం తెలుసుకొని దాన్ని అనుసరించిన నాడే అత్యద్భుతమైన విషయాలు కూడా భవిష్యత్ తరాలకు అందుతాయి. దానివల్ల పండగ తాలూకా అర్థం సార్థకం అవుతుందని చెప్పి పెద్దలు మనకి తెలియజేస్తున్నారు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. నమస్కారం.